హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 7వ భాగం. 9వ మజిలీ రాతి బండ కథ. గురు శిష్యులు ఇరువురు ఆ రోజున అక్కడే విశ్రమించి మరునాడు తెల్లవారుజామునే తమ ప్రయాణాన్ని కొనసాగించారు. చాలా దూరం నడిచి మధ్యాహ్న సమయానికి బాట పక్కన ఒక చావడిని చూశారు. వారు అక్కడ ఆగారు. గుణాకరుడు ఆ చావడి చుట్టుపక్కల తిరిగి అక్కడికి దగ్గరలో కనీసము ఏ పల్లె కూడా కనిపించక వెనుదిరిగి వచ్చాడు. అయితే అంతకు ముందు తీసుకున్న పచారీ సరుకులు కొన్ని మిగిలి ఉన్నాయి. గుణాకరుడు చావడికి దగ్గరలో ఉన్న కొలనుకు వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. తరువాత తన వద్ద ఉన్న సరుకులతో వంట చేశాడు. యోగానందుడు కూడా స్నానాదులు ముగించుకొని వచ్చాడు. ఇరువురు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత గుణాకరుడు యోగానందుణ్ణి సమీపించి, స్వామి, ఇందాక నేను స్నానానికి కొలను వద్దకు వెళ్ళినప్పుడు కొలనుకు అవతలి గట్టువైపున ఒక పెద్ద బండరాయి కనిపించింది. దానిని మీరు కూడా చూసే ఉంటారు. చుట్టుపక్కల ఎక్కడా కొండలు గుట్టలు కనిపించలేదు. అంతా సమతలంగా ఉండే మైదానం మాత్రమే ఉంది. అటువంటిది ఎవరో తెచ్చిపెట్టినట్లుగా ఒక పెద్ద బండరాయి అక్కడ ఉండటం ఆశ్చర్యం అనిపించింది. అందుకని నేను ఆ రాయి వద్దకు వెళ్ళాను. నా అంత ఎత్తులో ఉన్న ఆ రాయిపైన ఏదో ఒక యంత్రం కూడా చెక్కబడి ఉన్నది. ఆ బండరాయికి ఏదైనా విశేషం ఉందా అని అడిగాడు. యోగానందుడు గుణాకరునికి ఆ రాతి గురించి ఇలా తెలిపాడు. పూర్వము సువర్ణపురము అనే గ్రామంలో సాంప్రదాయవాది, ధర్మపరుడు, నియమాలు పాటించే నీలకంఠ శర్మ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. ఒకరోజు అతడు సువర్ణపురమునకు చాలా దగ్గరలో ఉండే వేరొక గ్రామానికి వెళుతూ దారిలో ఒక రావి చెట్టు నీడన కూర్చున్నాడు. ఆ రావి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. అతడు ఆ దారిన ప్రయాణించే జీవులను చంపి తినేవాడు. ఆ రాక్షసుడు చెట్టు కింద ఉన్న నీలకంఠ శాస్త్రిని చూసి తనకు ఆహారం దొరికిందని సంతోషించాడు. నీలకంఠ శాస్త్రిని తినాలని అతని ఎదురుగా నిలబడ్డాడు. నీలకంఠ శర్మ తన ఎదురుగా నిలబడిన బ్రహ్మరాక్షసుని చూశాడు. వెంటనే తన మంత్రశక్తితో అతడిని బందీగా చేశాడు. తర్వాత శర్మ ఆ రాక్షసుని గురించి వివరాలు అడిగాడు. ఆ వేద బ్రాహ్మణుని మంత్రశక్తి తెలుసుకున్న ఆ బ్రహ్మరాక్షసుడు భయంతో వణుకుతూ తన వివరాలు తెలిపాడు. ఆ రాక్షసుడు ఆ దారిన వెళుతున్న మనుషులను చంపి తింటాడని తెలుసుకున్న నీలకంఠ శాస్త్రి కోపంగా అతనితో, నువ్వు మానవులను చంపి తింటున్న నేరానికి నీకు శిక్ష వేయవలసిందే అంటూ అటూ ఇటూ చూశాడు. అతనికి రాళ్ల గుట్ట కనిపించింది. అతడు బ్రహ్మరాక్షసుణ్ణి తన వెంట తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న చిన్న కొండ వంటి రాతి బండను మోసుకొని తన వెంట రమ్మని చెప్పాడు. కొన్ని వందల మంది ఎత్తితే గాని లేవని ఆ రాతిని బ్రహ్మరాక్షసుడు ఒక్కడే ఎత్తి తన నెత్తిన పెట్టుకున్నాడు. ఆ రాక్షసుడు రాతిని నెత్తిపై పెట్టుకొని శర్మ వెంట నడవసాగాడు. నడుస్తున్న కొలది ఆ రాయి బరువు ఎక్కువైపోయి ఆ బ్రహ్మరాక్షసుడు దాన్ని మోయలేకపోయాడు. అప్పుడు అతడు శర్మతో, అయ్యా, నీ మహిమ నాకు తెలిసింది. నాకు బుద్ధి వచ్చింది. ఇక ఎప్పుడూ జీవహింస చేయను. నన్ను వదలండి, ఈ రాయిని మోయలేను అని ప్రార్థించాడు. నీలకంఠ శర్మ దయతలిచి అతనితో, ఓ రాక్షస, నీ మీద దయతో శిక్షను తగ్గిస్తున్నాను. ఇక నీవు ఇక్కడ ఈ రాతి కింద కదలకుండా ఉండు అని రాక్షసుని చేత రాతిని క్రింద పడేయించాడు. తర్వాత తన మంత్రశక్తితో ఆ రాతి అడుగున రాక్షసుడు ఉండేటట్లు చేశాడు. ఆ రాక్షసుడు రాతిని ఎత్తి బయటకు రాకుండా ఉండేటట్లు ఆ రాతిపై యంత్రం చెక్కాడు అని యోగానందుడు గుణాకరునితో రాతి కథను తెలిపాడు. 10వ మజిలీ మంజరీ కథ. గురు శిష్యులిరువురు అక్కడే విశ్రాంతి తీసుకొని మరునాడు ఉదయాన ప్రయాణం కొనసాగించారు. మధ్యాహ్న సమయానికి ఒక బ్రాహ్మణ అగ్రహారం చేరారు. అగ్రహారం చివరిలో ఒక రావి చెట్టు, దానికి దగ్గరగా ఒక దిగుడు బావి కనిపించింది.
వారు అక్కడ మకాం వేశారు. ప్రతిరోజు లాగానే గుణాకరుడు ఊరిలోకి వెళ్ళి సరుకులు తెచ్చాడు. తర్వాత వంట చేసి ఇరువురు భుజించారు. విశ్రాంతి తీసుకుంటున్న యోగానందుని చెంత చేరి గుణాకరుడు అతనితో, స్వామి, నేను గ్రామంలో ఒక వింత చూశాను. ఒక ఇంటి ముందు ఒక స్త్రీ విగ్రహం ఉంది. దానిని చూసి విగ్రహం అనుకోరు, సజీవమూర్తి అనుకుంటారు. అంత అద్భుతంగా ఉంది ఆ విగ్రహం. అయితే వింత ఏమిటంటే ఆ విగ్రహము నేల మీద లేదు, నేలకు అడుగు ఎత్తున ఉన్నది. అలా గాలిలో స్థిరంగా ఉన్న విగ్రహం దేనితో చేసి ఉంటారో, లేదా దీని వెనక ఏదైనా మర్మం ఉన్నదో అర్థం కావటం లేదు స్వామి అన్నాడు. యోగానందుడు తన యోగ దృష్టితో ఆ విగ్రహం వెనకనున్న చరిత్రను తెలుసుకొని గుణాకరునితో ఇలా చెప్పసాగాడు. గుణాకర, నీవు చూసిన విగ్రహం ఏ ఇంటి ముందు ఉన్నదో ఆ ఇంటిలో పూర్వము మాధవ భట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుభద్ర. వారికి 4 కొడుకులు. వారిలో 4వ కుమారుని పేరు ఇందుశర్మ. ఇందుశర్మ చాలా అందంగా ఉండేవాడు. కానీ మిత్రులతో చేరి అల్లరి చిల్లరి వేషాలు వేసేవాడు. రాత్రి పగలు అని లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగేవాడు. అతని అమ్మా నాన్న అన్నలు ఎన్నిసార్లు చెప్పినా అతడు తన ప్రవర్తన మార్చుకోలేదు. దానితో మాధవ భట్టుకు కోపం వచ్చి ఇందుశర్మను, ఇంటి పరువును తీస్తే ఇక నిన్ను ఇంటిలో ఉండనివ్వను అని తిట్టాడు. దానితో ఇందుశర్మ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. 20 సంవత్సరాల వయసు గల ఇందుశర్మ ఊరూరు తిరుగుతూ అనేక కష్టాలు అనుభవించాడు. అలా తిరుగుతూ చివరకు కేరళలో ఒక గ్రామం చేరాడు. వీధుల వెంబడి తిరుగుతున్న ఇందుశర్మను చూసి మంజరి అనే అందగత్తె అతడిని మోహించింది. అతడిని తన ఇంటికి పిలిచి అతిథి మర్యాద చేసింది. తర్వాత అతనితో తన గురించి చెబుతూ, మనోహర, నాకు తల్లిదండ్రులు లేరు. నేను ఒంటరిగా ఉంటున్నాను. మాలో యువతికి నచ్చిన వానితో సంసారం చేసే ఆచారం ఉన్నది. నాకు ఇంతవరకు నచ్చిన యువకుడు దొరకలేదు. అందుకని నేను కన్యగానే ఉన్నాను. అందుకే ఆస్తి ఉన్నా ఒంటరిగానే ఉన్నాను. కానీ నిన్ను చూసిన తర్వాత నా మనసు నీకోసమే తపిస్తున్నది. ఓ సుందరాంగా, నీవు నా భర్తగా ఉండి సకల సౌఖ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉండు అని అతడిని కౌగలించుకున్నది. ఇందుశర్మ ఆమె మాటలకు చేష్టలకు లొంగిపోయాడు. ఆ రోజు నుంచి అతడు సర్వసుఖాలు అనుభవిస్తూ ఆనందంగా జీవించసాగాడు. అలా 1 సంవత్సరం గడిచాక అతనికి తన తల్లిదండ్రులు, అన్నలు గుర్తుకు వచ్చారు. ఎవరికీ చెప్పకుండా తాను ఇంటి నుంచి బయటికి రావటం వలన వారెంత ఆందోళన పడ్డారో అనే ఆలోచన వచ్చింది. ఒకసారి ఇంటికి వెళ్ళి తన కుటుంబాన్ని చూసి రావాలని అతని మనసు తహతహలాడింది. కానీ మంజరి అంగీకరిస్తుందో లేదో అనే అనుమానంతో తన అభిప్రాయం ఆమెతో చెప్పలేక దిగులుతో సతమతమయ్యాడు. మంజరి ఇందుశర్మ దిగులుగా ఉండటాన్ని గమనించింది. సమయం చూసి అతని బాధకు కారణం అడిగింది. అప్పుడు ఇందుశర్మ తన మనసులోని బాధను చెప్పాడు. దానికి మంజరి నవ్వి, ప్రియా, మీ ఇంటికి వెళ్ళి రావటానికి ఇంతగా ఆలోచించాలా? మీ తల్లిదండ్రులను చూడాలని మీకుంటే నేను వద్దంటానా? రేపే వెళ్ళి మీ తల్లిదండ్రులని, అన్నలని చూసిరండి. అయితే అక్కడ ఎక్కువ కాలం ఉండకుండా సాధ్యమైనంత త్వరగా తిరిగి రావాలి. మీరు లేకుండా నేనిక్కడ ఒంటరిగా ఉండలేను అన్నది. ఇందుశర్మ సంతోషించాడు. మరునాడు ఉదయాన ఇందుశర్మ తన గ్రామమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యాడు. అతడు మంజరితో, దేవి, నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను. సాధ్యమైనంత త్వరగా తిరిగి వస్తాను. అనుమతి ఇస్తావా అని ప్రేమగా అన్నాడు. మంజరి అతనితో, నాథా, మీ మనసు నాకు తెలియనిదా? ఏదైనా మీరు లేని క్షణం నాకొక యుగంలాగా అనిపిస్తుంది. అందుకని వీలైనంత త్వరగా రండి అని అంతకు ముందే సిద్ధం చేసిన తినుబండారాలు, పండ్లు మూటగట్టి ఇచ్చింది. ఇందుశర్మ మంజరితో, దేవి, నేనంటే నీకెంత ప్రేమ! దారిలో నా ఆకలి తీర్చుకొనుటకు ఆహార పదార్థాలు ముందుగానే సిద్ధం చేశావా
నీ వంటి ప్రేయసిని వదిలి వెళ్ళుటకు మనసు రాకపోయినా తప్పనిసరై వెళుతున్నాను. సాధ్యమైనంత త్వరగా వస్తాను అని వీడ్కోలు చెప్పి బయలుదేరాడు. ఇందుశర్మ తన గ్రామం వైపు త్వరగా ప్రయాణించసాగాడు. సాయంకాల సమయంలో అతనికి దారి పక్క ఒక బావి కనిపించింది. అతడు అక్కడ ఆగి బావిలోని నీటితో కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. తరువాత మంజరి ఇచ్చిన ఆహార పదార్థాలు తిని అక్కడనే విశ్రాంతి తీసుకున్నాడు. ఎండాకాలంలో చల్లని గాలి వీస్తూ ఉండగా అతనికి గాఢ నిద్ర పట్టింది. ఇందుశర్మ నిద్ర నుంచి లేచి తిరిగి ప్రయాణానికి సిద్ధం కావాలి అనుకున్నాడు. కానీ అతడు తానున్న ప్రాంతాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. తాను బావి గట్టు పక్కన పడుకుంటే లేచేసరికి ఒక భవనం పక్కన పడుకొని ఉన్నాడు. ఆశ్చర్యపోతూ తన చుట్టుపక్కల పరిశీలిస్తే తాను తిరిగి తన ఇంటికి వచ్చినట్లుగా అర్థమైంది. అతడు ఆశ్చర్యపోతూ ఉంటే ఇంటిలో నుంచి మంజరి వచ్చి, నాదా, మీ ఊరు వెళ్ళుటకు ప్రయాణమై తిరిగి ఇంటికి వచ్చావేమిటి? నన్ను విడిచి ఉండలేకపోతే అసలు ప్రయాణం చేయటం ఎందుకు అని అడిగింది. ఇందుశర్మ ఇంటిలోనికి వెళ్ళి కొంతసేపు తర్వాత మంజరితో జరిగింది చెప్పాడు. మంజరి ఆశ్చర్యంతో, ఇదేమి వింత, ఎక్కడో బావిగట్టున పడుకొని ఉంటే నిద్ర లేచేసరికి ఇంటి ముందు ఉన్నారా? ఇదేదో పిశాచి మాయలాగా ఉన్నది. అంత దూరం నడిచి వెళ్ళి కష్టపడిందంతా వృధా అయింది. కొద్ది రోజుల తర్వాత మంచి రోజు చూసి బయలుదేరండి అన్నది. ఇందుశర్మ కూడా ఆమె మాటలను అంగీకరించాడు. ఇరువురు ఎప్పటిలాగే ఆనందంగా సమయాన్ని గడపసాగారు. 10 రోజుల తర్వాత మరలా ఇందుశర్మ తన గ్రామానికి బయలుదేరాడు. సాయంకాలం సమయంలో ఒక చోట ఆగి మంజరి ఇచ్చిన ఆహార పదార్థాలు తిని నిద్రించాడు. నిద్ర నుంచి మేల్కొనేసరికి తన భవనం ముందే ఉన్నాడు. ఈ విధంగా ఎన్నోసార్లు జరిగింది. ఈ విధంగా జరగటం మంచిది కాదని తన ప్రయాణాన్ని మానుకోమని మంజరి సలహా ఇచ్చింది. ఇందుశర్మ మంజరి సలహా మేరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నా అతని మనసులో మాత్రం తన తల్లిదండ్రులను చూసి రావాలనే కోరిక బలపడసాగింది. ఒకరోజు ఆ దేశ ఆచారం ప్రకారము మంజరి భగవతి అమ్మవారికి పూజలు చేయించటానికి భగవతి దేవాలయానికి వెళ్ళింది. ఆ గుడికి కేవలం స్త్రీలు మాత్రమే వచ్చుటకు అనుమతి ఉంది. మగవారు ఆ గుడి ప్రాంతాలకు రాకూడదు. అందువలన ఇందుశర్మను ఇంటిలోనే ఉండమని మంజరి మాత్రమే గుడికి వెళ్ళింది. ఇందుశర్మ ఇంటి గడప మీద కూర్చొని తన తల్లిదండ్రులను ఎప్పుడు చూస్తానా అని ఆలోచించసాగాడు. మంజరి ఇంటి ముందు మురజ అనే వృద్ధురాలి ఉంటున్నది. ఆమెకు మంజరికి వైరం ఉన్నది. అందువలన మంజరి ఇందుశర్మను మురజతో మాట్లాడవద్దని ఆమెకు దూరంగా ఉండేలా చేసింది. కానీ మురజ చాలా తెలివైనది. ఆమె మంజరి ఇంటిలో ఏమి జరుగుతున్నది, ఏ రోజుకా రోజు విశేషాలు కనిపెడుతూనే ఉన్నది. ఆమెకు ఇందుశర్మ తన స్వగ్రామానికి వెళ్ళుటకు ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైనాడని తెలిసింది. ఇందుశర్మ ఒంటరిగా ఇంటి బయట కూర్చొని ఉండటం చూసి మురజ అతడిని తన ఇంటికి రమ్మన్నది. ఇందుశర్మ మురజ ఇంటికి వెళ్ళటానికి మొదట ఒప్పుకోలేదు. కానీ పెద్దావిడ పదే పదే పిలవటంతో ఎలాగూ మంజరి లేదు కదా అని ఆమె ఇంటికి వెళ్ళాడు. మురజ ఇందుశర్మతో, నాయనా, నీ గురించి మంజరి గురించి నాకు తెలుసు. నీవు ఎన్నోసార్లు మీ ఇంటికి వెళ్ళాలని ప్రయాణం చేసి మరునాడు ఉదయాన తిరిగి మంజరి భవనానికే రావటం కూడా తెలుసు. అలా ఎందుకు జరుగుతున్నదో కూడా తెలుసు అన్నది. ఇది విన్న ఇందుశర్మ ఆశ్చర్యపోయాడు. మురజ అతనితో, నాయనా, నేను మంజరి తల్లి ఇరువురము ఒకే గురువు వద్ద విద్య నేర్చుకున్నాము. ఇద్దరము మంత్రశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించాము. మంజరి తల్లి ఒక పురుషుణ్ణి ఇష్టపడి అతడిని లోబరుచుకున్నది. అతడు ఆమె బారి నుంచి తప్పించుకోలేక చివరకు ఆమె దగ్గరే ప్రాణాలు వదిలాడు. వారికి కలిగిన సంతానమే మంజరి. మంజరికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమె తల్లి ఆమెకు మంత్రవిద్యలు నేర్పి చనిపోయింది.
తర్వాత మంజరి నాతో మంత్రవిద్యలో పోటీపడి ఓడిపోయింది. అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేసింది. నిన్ను చూసినప్పటి నుంచి నేను నీకు మంజరి విషయం చెబుదామనుకున్నాను. కానీ మనకు పరిచయం లేకపోవడం వలన, ఎల్లప్పుడూ నువ్వు మంజరి వెంటే ఉండటం వలన నీకు ఏమీ చెప్పలేకపోయాను. కానీ నీవు ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నలను చూడలేకపోతున్నావని బాధపడుతున్నావని తెలిసి నీకు సాయం చేద్దామనుకుంటున్నాను అన్నది. ఇందుశర్మ మురజను సాయం చేయమని ప్రార్థించాడు. మురజ అతనితో, నాయనా, నీవు ప్రేమిస్తున్న మంజరి మంచిది కాదు. అది కూడా దాని తల్లి వలె నిన్ను తన వద్దనే బందీగా ఉంచుకోవాలనుకున్నది. ఆ విషయం నీకు తెలియకుండా అతి ప్రేమను నటిస్తున్నది. నీవు ప్రతిసారి మీ గ్రామానికి బయలుదేరి మధ్యలోనే మంజరి ఇంటి అరుగులపై ఉండటానికి కారణం ఏ దయ్యమో భూతమో కాదు, కేవలం మంజరే కారణం. నీవు నిజంగా మీ ఊరు వెళ్ళాలనుకుంటే నేను చెప్పినట్లు చేయాలి అన్నది. ఇందుశర్మ అలాగే చేస్తానన్నాడు. మురజ అతనితో, నీవు ప్రయాణం అయ్యేటప్పుడు మంజరి నీకు ఆహార పదార్థాలు ఇస్తుంది కదా, వాటిని తినకు. ఆ మూటను ఏదో ఒక చెట్టు కొమ్మకు కట్టి జరిగే వింతను చూడు. ఆ ఆహారం బదులు నేను నీకిచ్చే పదార్థాన్ని తిను. నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మంజరి నిన్ను వదలదు. తన రూపంలో ఉండే ఒక భూతాన్ని నీ వద్దకు పంపుతుంది. ఆ రూపాన్ని చూడగానే నీవు నేనిచ్చే విభూదిని దానిపై చల్లి, ఓసి భూతమా, నీవు ఈ రూపంలో మా ఇంటి ముందు విగ్రహంగా గాలిలో తేలుతూ ఉండు అని శపించు అని చెప్పి అతనికి తినే పదార్థము కొద్దిగా విభూది ఇచ్చింది. ఇందుశర్మ వాటిని జాగ్రత్తగా దుస్తులలో దాచుకొని ఎవరూ చూడకుండా తన ఇంటికి వెళ్ళాడు. పూజ ముగించుకొని వచ్చిన మంజరితో ప్రేమగా మాట్లాడుతూ ఆనందంగా సమయం గడిపాడు. తర్వాత తాను తన స్వగ్రామానికి వెళతానని చెప్పాడు. దానికి మంజరి, అలాగే, రేపు ఉదయాన్నే బయలుదేరండి అన్నది. మరునాడు ఉదయం మంజరి ఆహార పదార్థాలను ఇందుశర్మకి ఇచ్చి త్వరగా రండి అని సాగనంపింది. ఇందుశర్మ తన గ్రామం వైపు ప్రయాణం చేస్తూ సాయంకాలం అయ్యేసరికి ఒక నిర్జన ప్రాంతానికి చేరాడు. అక్కడ ఒక రావి చెట్టు కొమ్మకు మంజరి ఇచ్చిన మూటను కట్టి తాను కొంచెం దూరంలో ఉండి ఏమి జరుగుతుందోనని గమనిస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ చెట్టు వేళ్లతో సహా పైకి లేచి ఆకాశ మార్గాన మంజరి ఇంటి వైపుకు ప్రయాణించసాగింది. అది చూచి ఇందుశర్మ చాలా ఆశ్చర్యపోయాడు. అతనికి మురజ మాటలపై నమ్మకం పెరిగింది. ఆమె ఇచ్చిన పదార్థాన్ని తిని నిద్రపోయాడు. ఇందుశర్మ నిద్రలేచేసరికి అతడు తన గ్రామంలోని తన ఇంటి వద్ద ఉన్నాడు. సంతోషంగా అతడు ఇంటిలోకి వెళ్ళి తల్లిదండ్రులను అన్నలను కలిశాడు. వారంతా ఇందుశర్మను చూసి చాలా ఆనందించారు. ఇందుశర్మ తనను క్షమించమని జరిగింది చెప్పాడు. అందరూ ప్రతి క్షణము మురజ చెప్పిన భూతం ఎప్పుడు వస్తుందా అని కనిపెట్టుకొని ఉన్నారు. ఒకరోజు మంజరి రూపంలో భూతం వచ్చింది. దానిని చూడగానే ఇందుశర్మ మురజ ఇచ్చిన విభూదిని దానిపై చల్లి మురజ చెప్పినట్లుగానే శపించాడు. దానితో అది సుందరమైన స్త్రీ రూపంలోని విగ్రహంగా మారి వారి ఇంటి ముందు గాలిలో నిలబడి ఉన్నది. అలా గాలిలో నిలబడిన విగ్రహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాలం గడిచే కొలది ఆ విషయం పాతదైపోయింది. గుణకర, నీవు చూసిన విగ్రహం చరిత్ర ఇది అని యోగానందుడు మంజరీ కథను తెలిపాడు. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 7వ భాగం సమాప్తం. రేపు 8వ భాగము 11వ మజిలీ కథ అయిన మాంత్రికుని కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.